హాయ్ అండి. నమస్తే. ఇది మా ఊరి రామాలయం. నిలవ ఇక్కడ చిన్నగా ఉండేది గుడి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెద్దగా కట్టారండి సేమ్ ప్లేస్‌లోనే. చూడ్డానికి చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి గుడి. అయితే ఇప్పుడు ఈ గుడి గురించి ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? రండి చూపిచ్చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందా అనుకుంటున్నారా? సంక్రాంతి సందర్భంగా భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పండ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. ముందుగా భోగి పండ్లు రాముల వారి మీదుగా వేసి, ఆ పండ్లు తీసుకొచ్చి అన్ని పండ్లల్లో కలిపి మొదటిగా పంతులు గారు ఆశీర్వదిస్తూ పిల్లల మీద భోగి పండ్లయితే వేశారండి. పంతులు గారు వేసిన తర్వాత ఎవరి పిల్లలకి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వేశారండి భోగి పండ్లు. ఆఖరిగా మంగళహారతి ఇచ్చి కార్యక్రమాన్ని అయితే ముగించారండి. సంక్రాంతి సందర్భంగా ఈ గుడి ప్రాంగణంలోనే ముగ్గులు పోటీలు కూడా అయితే నిర్వహించారండి. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిందండి. ముగ్గులు బాగా వేశారు. చిన్నపిల్లలు కూడా వేశారండి ముగ్గులు. భోగి రోజు సాయంత్రం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణం కూడా అయితే జరిగిందండి. కళ్యాణం చాలా బాగా జరిగింది. జై శ్రీరామ్.